కొన్నిసార్లు మనం ట్రాఫిక్ రూల్స్ని ఉల్లంఘించి సిగ్నల్స్ని బ్రేక్ చేసి ఇట్లా కొన్ని తప్పించుకోవచ్చు పెనాల్టీ లేకుండా. అంటే ఇవన్నీ మానవ కల్పితాలు కాబట్టి ఈ చట్టాలన్నిటి నుంచి కొన్నిసార్లు తప్పించుకోవచ్చేమో, కానీ మరి ప్రకృతి సిద్ధమైన కొన్నిటి నుంచి కాదు, అసలు దేని నుంచి తప్పించుకోలేము. మళ్ళీ ప్రకృతి సిద్ధమైన వాటిని రెండు రకాలుగా విభజిస్తారు. ఒకటి భౌతికమైనది అయితే, రెండు మానసికమైంది. భౌతికమైన దాని గురించి గనక మనం చూసినట్లయితే ఇప్పుడు చాలా రకాలుగా శాస్త్రవేత్తలు చాలా కనిపెట్టారు. భూమిని, భూమి లోపల ఉన్న పొరల్ని, వీటన్నిటిని కనిపెట్టారు. ఆకాశంలో, వాటర్లో చాలా విషయాల్ని, విద్యుత్ శక్తిని కనిపెట్టారు. మనం ఇప్పుడు వాడుతున్న ప్రతిదీ కూడా శాస్త్రవేత్తలు ఏదో రూపంలో కనిపెట్టారు. ఇదంతా భౌతికమైనది, ఆల్రెడీ ఉన్నదాన్ని కనిపెట్టారు. ఇంకొక విషయం ఏంటి అంటే గ్రావిటీ అనేది ఉంది. ఈ గ్రావిటీ ఎక్కడైనా ఒకే రకంగా ఉంటుంది. ఇప్పుడు ప్రకృతి సిద్ధమైంది ఎక్కడైనా ఒకే రకంగా ఉంటుంది. ఇది గ్రావిటీ